పోలవరం కానీ, అమరావతి నిర్మాణం కానీ, పారిశ్రామిక కారిడార్లు కానీ, లాజిస్టిక్స్ కానీ, ఇలా మన రాష్ట్రంలో విస్తృతంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. కష్టజీవులకి చేతి నిండా పని దొరికే గొప్ప అవకాశం ఇదని తెలియజేసుకుంటా ఉన్నాను. ఆల్రెడీ ఏదైతే 18 లక్షల మంది 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళ జీవితాలని చిన్నాభిన్నం చేసింది గత వైసీపీ ప్రభుత్వం. 1214 మెమో పెట్టి వాళ్ళకి వస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఆపడంతో పాటు ఇసుక బంగారంలో అమ్మటం వల్ల కనీసం సంవత్సరంలో 70-80 రోజుల మించి పనులు లేవు. అయితే ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సంక్షేమ పథకాలు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా వివాహ కానుక 40,000, ప్రసూతి సాయం 20,000, సహజ మరణానికి 60,000, అంత్యక్రియ ఖర్చుల కింద 20,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా అవి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది మనమిత్ర యాప్ అనే యాప్లో మీరు 55 రూపాయలు కట్టుకుని రిజిస్టర్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అలాగే మనమిత్ర యాప్లో కూడా ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్స్, ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్స్, స్టాట్యుటరీ రిటర్న్స్, CESS పేమెంట్స్ ఇవన్నీ కూడా చేసుకునే వెసులుబాటుని ఈ మనమిత్ర యాప్ ద్వారా మేము కల్పిస్తా ఉన్నాం.